భారత్ ఇప్పటివరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలేంటి? వాటి పనితీరు ఎలాంటిది? భారత్కి సొంత ఆయుధ సామర్థ్యం ఎందుకంత అవసరం? మనం ఇప్పటివరకు ఎక్కువ శాతం ఆయుధాలను ఎలా సమకూర్చుకుంటున్నాం? రక్షణ రంగంలో భారీగా ఖర్చు చేసే దేశాల్లో ఒకటిగా నిలుస్తున్న భారత్ ఈ రంగం నుంచి వచ్చే ఆదాయం ఏ స్థానంలో ఉంది? ఆ వివరాలంటి హ్యావ్ యు లుక్. భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు ఏంటని చూస్తే అర్జున్ ట్యాంక్, తేజస్ యుద్ధ విమానం, అస్త్ర క్షిపణి, బ్రహ్మోస్, పృథ్వీ, అగ్ని, నాగాస్త్ర, విక్రమ్-1 వీటితో పాటు మరికొన్ని స్వదేశీ ఆయుధాలు కూడా ఉన్నాయి. వీటిలో ఘటక్ యూసీఏవీ, ఎన్ఏఎస్ఎం ఎస్ఆర్ క్షిపణి, మ్యాన్ పోర్టబుల్ ట్యాంక్ యాంటీ గైడెడ్ మిసైల్, హెచ్ఏఎల్ క్యాట్స్ ఇవే కాకుండా ఇతర ఆయుధాలు విడిభాగాలను కూడా భారత రక్షణ రంగ సంస్థ, దాని అనుబంధ సంస్థలు తయారీతో పాటు అభివృద్ధి సైతం చేస్తున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. దీనంతటికీ కారణమేంటంటే ప్రపంచ ఆయుధాల తీరుతెన్నులు మారిపోతున్నాయి. యుద్ధాలు కూడా కొత్త పద్ధతుల్లో రూపాంతరం చెందుతున్నాయి. వీటిలో డ్రోన్, యాంటీ మిసైల్ సిస్టమ్స్ కీలకంగా మారుతున్నాయి. వీటిని బయట నుంచి ఇంపోర్ట్ చేయటం కన్నా సొంతంగా తయారు చేసుకోవడమే మంచిదంటారు డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వంటి వారు. కారణమేంటంటే వాటిని కొని తెచ్చుకోవడం వేరు, వాడడం వేరు. మనమే తయారు చేసుకుంటే వాటి వాడకం కూడా ఇట్టే తెలిసి ఉంటుంది కాబట్టి ఇదే సేఫ్. గత ఆపరేషన్ సింధూర్లో ఇదే నిరూపితమైందని అంటారు. అందుకే భారత్ తన సొంత ఆయుధ తయారీపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆయుధ స్వయం సమృద్ధి సాధించింది చైనా. తనకున్న ఆయుధ సామర్థ్యాన్ని భారత వ్యతిరేక దేశాలకు వీలైనంతగా సరఫరా చేసేందుకు సిద్ధపడ్డ విషయం చూస్తూనే ఉన్నాం. అయితే స్వశక్తితో ఆయుధ సామర్థ్యం చేసుకోగలిగితే ఇటు ఖర్చుకు ఖర్చు, అటు ఆత్మరక్షణలో భారత్ ఆరితేరిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తోన్న దేశాలు ఏవి అని చూస్తే అమెరికా, చైనా, రష్యాలే. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలుస్తోంది. ఇప్పటికీ అధిక శాతం ఆయుధాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 36% రష్యా నుంచి, 33% ఫ్రాన్స్, 18% ఇజ్రాయెల్, మరో 13% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. దేశ రక్షణ బడ్జెట్ ఏటికా ఏడు పెరుగుతూ ఉన్నా అందులో అధిక భాగం జీతభత్యాలు, పెన్షన్లకే సరిపోతోంది. ఇక నిర్వహణ వ్యయం ఉండనే ఉంది. చివరికి ఆయుధ ఉత్పత్తి, కొనుగోళ్లకు మిగిలేది కొంచెమే. 2013-14లో 2.53 లక్షల కోట్లుగా ఉన్న మన రక్షణ బడ్జెట్ 2025-26లో 6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఆయుధాల సేకరణకు కేటాయించింది కేవలం 1.7 లక్షల కోట్లు అని తెలుస్తోంది. దేశంలో 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు ఆయుధోత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడు 430 లైసెన్స్డ్ కంపెనీలు, 16,000 ఎంఎస్ఎంఈలు ఆయుధాలతో పాటు విడిభాగాలను సైతం తయారు చేస్తున్నాయి. 2023-24 చివరి నాటికి దేశీయ రక్షణోత్పత్తి విలువ 1.27 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది పాకిస్తాన్ యుద్ధం మొదలైనప్పటికీ ఈ విలువ 90,000 కోట్లుగా ఉంది. ఇవే కాకుండా 2024-25లో 2.09 లక్షల కోట్ల విలువైన 193 రక్షణ కాంట్రాక్టులను ఇచ్చారు. వీటిలో 92% కాంట్రాక్టులను ప్రభుత్వ రంగ షిప్ యార్డ్లకు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అప్పగించారు. మరోవైపు రక్షణ సాధనాల సేకరణ బోర్డు 4.25 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. వీటిలో 90% స్వదేశంలోనే జరుగుతాయి. కొత్త రక్షణ ప్రాజెక్టులలో అత్యధికం ఉత్తరప్రదేశ్, తమిళనాడు కారిడార్లకు కేటాయించారు. గుజరాత్లోని వడోదరాలో టాటా గ్రూప్ రక్షణ పరిశ్రమలను ఏర్పాటు చేసింది. కానీ దేశీయ అవసరాల్లో ఇదెంతో తక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక యుద్ధ జమానా. అధునాతన ఆయుధాలతోనే ఈ యుద్ధాలు జరిగే అవకాశం ఎక్కువ. భారత సాయుధ దళాలు వాడుతోన్న ఆయుధాల్లో పాతవి తొలగించి కొత్త వాటిని సమకూర్చడం తప్పనిసరిగా మారింది. వీటి కోసం విదేశాలపై ఆధారపడకుండా పరిశోధన, అభివృద్ధికి, ఆయుధ తయారీ కర్మాగారాల స్థాపనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా భారత సాయుధ బలగాలను అసమాన పోరాట శక్తిగా తీర్చిదిద్దాల్సి ఉంది. గత 5 ఏళ్లలో ఇంటర్నేషనల్ వార్ఫేర్లో విశేష
గణనీయమైన మార్పులు వచ్చాయి. మన త్రివిధ బలగాలు వాడుతున్న ఆయుధాల్లో చాలా వరకు పాతబడిపోయాయి. సైనికులు, ఇతరత్ర రవాణాకు మనం ఇప్పటికీ పాత సోవియట్ విమానాలనే వాడుతూ ఉన్నాం. ఆధునిక యుద్ధాల్లో అవి అంత గొప్పగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. ఏ చిన్న రిపేర్ వచ్చినా వాటి స్పేర్ పార్ట్స్ కోసం రష్యా వైపు చూడక తప్పదు. అందున ఇలాంటి యుద్ధ విమానాల రిపేర్ అంటే మొన్నటికి మొన్న కేరళలోని బ్రిటన్ F-35 సంగతి చూసే ఉంటాం. యుద్ధ విమానాల మరమ్మతులు అతిపెద్ద సవాలుతో కూడుకున్న అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల రూపాయలతో కొనే ఫైటర్ జెట్ల కన్నా చౌక ధరల్లో వచ్చే డ్రోన్ల వినియోగమే ఎక్కువ మేలు కలిగేలా తెలుస్తోంది. యుద్ధంలో ఇలాంటి డ్రోన్లు పడిపోయినా వచ్చే నష్టమేం లేదు. మొన్న పాకిస్తాన్ రాఫెల్ ని కూల్చిన వార్త టెలిగ్రాఫ్ వంటి పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి. అదే డ్రోన్లు 1కి 10 కింద పడ్డా వచ్చే నష్టం లేదు. అలాంటిది వాటి ద్వారా మిసైళ్లను కూడా ప్రయోగించడం అంటే ఆ ఖర్చు ఎంతో తక్కువగా ఉంటుంది. కారణం, డ్రోన్ కి అంత పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఆయుధాల విషయంలో ఇతరులపై ఆధారపడ్డం కన్నా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకునే ఆయుధాలతో సౌలభ్యం ఎక్కువ. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 2500 ఆయుధాలు, పరికరాలను ఇప్పుడు స్వయంగా మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. మరో 300కు పైగా రక్షణ పరికరాలను కూడా స్వదేశీ పరిజ్ఞానం ద్వారా సాధ్యమయ్యేలా చూస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం 36,000 ఆయుధ పరికరాలు, విడి భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయడానికి ప్రైవేట్ పరిశ్రమలను ఆహ్వానించింది. ఆయుధ ఉత్పత్తిలో భారత్ 2032 నాటికల్లా స్వయం సమృద్ధి కావాలన్న టార్గెట్ పెట్టుకుంది. అదే జరిగితే దేశ జీడీపీ పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో రక్షణ రంగం వాటా ఇప్పటికీ ఎంతో తక్కువగా ఉంది కాబట్టి. ఇదే సరైన చర్యగా అభిప్రాయపడుతూ ఉన్నారు విశ్లేషకులు.